పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచన చేస్తోంది. అటు మణిపూర్ అల్లర్లపై విపక్షాలు చర్చకు పట్టుబడే అవకాశం ఉంది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో 5 కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే అందరి దృష్టి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై ఉంది. ఈ బిల్లును గతంలోనే అంటే వర్షాకాల సమావేశాల్లోనే కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. అయితే విపక్ష సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపింది. జేపీసీ నివేదిక తరువాత ఈ బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ శీతాకాల సమావేశాల మొదటి వారంలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ జేపీసీ గడువు పొడిగించాలని విపక్ష సభ్యులు పట్టుపడుతున్నారు. ఈ విషయంలో సభలో ప్రతిష్టంభన నెలకొనేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో కీలక బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అయితే కారణాలేమైనా ఈ సమావేశాలలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో అది లేదు. ఈ శీతాకాల సమావేశాలలో పెండింగ్ లో ఉన్న పాత బిల్లు 11 సహా 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. కొత్త బిల్లులలో సహకార యూనివర్సిటీల ఏర్పాటు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్టుల బిల్లు ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే యోచన చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? అఖిలపక్ష సమావేశం ఏర్పడతానని ముఖ్యంగా ఇందులో ఏ బిల్లు ప్రవేశపెట్టాలో అయితే ఎన్ని పంచనాలు పార్లమెంట్ నడవాలని చెప్పేసి అది కూడా ఇందులో చర్చించి ఆమోదించే అవకాశం కూడా కనిపిస్తామని, అదేవిధంగా ఈసారి మొత్తం 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 16 బిల్లుల్లో కొత్తగా 5 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కూడా. రైట్ రాజు, థ్యాంక్ యూ.